హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ దశాబ్దాల క్రితం చాలా పెద్ద పోరాటం జరిగింది. విశాఖ ఉక్కుని ఆంధ్రులు పోరాడి సాధించుకున్నారు. అప్పుడు కొంతమంది బలిదానాలు చేశారు. అప్పుడున్న రాజకీయ నాయకత్వం రాజీనామాలు చేసింది. గల్లీ గల్లీలో ధర్నాలు చేశారు, ఆందోళనలు చేశారు, రాస్తారోకలు చేశారు. మొత్తంగా విశాఖ ఉక్కుని సాధించుకున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల పోరాట పటిమకు ఒక నిదర్శనంగా చెప్తూ ఉంటారు. అటువంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న సందర్భంలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కన్వీనియంట్గా సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. అన్ని పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలతో సహా అన్ని పార్టీలు. కమ్యూనిస్టులు మాత్రమే అక్కడ అడపాదడపా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అక్కడ కార్మికులు మాత్రం నిత్యం ఆందోళన బాట పడుతూనే ఉన్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణకు సంబంధించి లాభాల్లో ఉన్న కంపెనీని ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్నకు అటు భారతీయ జనతా పార్టీ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోయింది అంటూ లీకులు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వస్తున్నాయి. కానీ ఆ ప్రాసెస్ ఇంకా నడుస్తూనే ఉంది. దానికి సంబంధించిన అంచనా కోసం కమిటీ వేశారు. కొంతమంది బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటూ చెప్తున్నారు. ఇటువంటి వార్తలను కూడా చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిన్న ఒక కామెంట్ చేశారు. ఆయన విశాఖ ఉక్కుని మేమే కొంటాం, విశాఖ ఉక్కుని కాపాడుకుంటాం అని చెప్తున్నారు. నారా లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన ఇచ్చిన హామీ విశాఖ ఉక్కుని మేము కొంటామని. ఈ మాట మొదటిసారి తెలుగుదేశం పార్టీ మాట్లాడింది. విశాఖ ఉక్కుకు సంబంధించిన అంశంపైన ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటంటే, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు, మేము కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నాం అని మాత్రమే వదిలేస్తోంది. సో ఇప్పుడు మొదటిసారి విశాఖ ఉక్కుని మేము కొంటామని చెప్తుంది. అంటే ప్రైవేటీకరణ ఆపుతామనే డిమాండ్ పక్కన పెట్టేసింది. వాళ్ళు అమ్ముతారు, మేము కొంటాం ప్రభుత్వంగా అనే వాదనని తెరపైకి తీసుకొస్తుంది తెలుగుదేశం పార్టీ. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్తాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కూటమిలో ఒక సభ్యుడిగా, ఓ పార్టీకి సంబంధించిన మెంబర్గా ఉన్న నారా లోకేష్ విశాఖ ఉక్కును మేము కొంటామని ఎలా చెప్తారు? భారతీయ జనతా పార్టీ అమ్ముతా ఉంటుంది, మీ కూటమిలోకి రాబోతున్న పార్ట్నర్గా మీరు చెప్తున్న పార్టీ. సో ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వం అమ్ముతుంటే ఆ కూటమిలో పార్ట్నర్గా ఉన్న మీరు ఏ రకంగా కొంటామని చెప్తారు? మీరు కొంటామని చెప్పడం వెనక ఆ మాటకు భారతీయ జనతా పార్టీ మద్దతు ఉందా? ఈవెన్ జనసేన మద్దతు ఉందా? కేవలం తెలుగుదేశం పార్టీ విధానం అది. రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీగా మేము కొనాలనుకుంటున్నాం, కానీ జనసేన, బీజేపీ వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి కొనలేకపోతున్నాం అని చెప్తే మళ్ళీ విశాఖ ఉక్కు అక్కడే ఉండాలని కోరుకుంటున్న వాళ్ళంతా డిసప్పాయింట్ కావాలి కదా. సో ఇప్పటికే జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో, రెండు పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టో అంశాన్ని ఇద్దరం కూర్చొని మాట్లాడి మేనిఫెస్టో ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలోకి వస్తుంది అంటున్నారు. వాళ్ళు వస్తే మళ్ళీ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ 3 పార్టీల కూటమిగా, 3 పార్టీల మేనిఫెస్టోగా ఉండాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ మేనిఫెస్టోలు, వాగ్దానాలు ఇచ్చుకుంటూ పోతే ఆ వాగ్దానాలకి ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంది? కూటమిగా బాధ్యత వహిస్తారా, పార్టీగా బాధ్యత వహిస్తారా? మీరు కూటమిలో ఉన్నప్పుడు పార్టీగా మీరు ఇచ్చిన హామీలకు ఎంతవరకు శాంటిటీ ఉంటుంది? ఏ రకంగా వాటిని అమలు చేయగలుగుతారు? వీటిని కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి దీన్ని ఇవ్వండి, మేము కొంటా ఉంటూ కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రపోజల్ పెడతారా? అటువంటి డిమాండ్ చేస్తారా? డిమాండ్ ఇప్పుడే కేంద్ర ప్రభుత్వానికి చేయొచ్చు. దాన్ని ఎన్నికల హామీగా మార్చాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ మీ కూటమిలోకి వస్తున్న సందర్భంలో, ఈవెన్ భారతీయ జనతా పార్టీ మీ కూటమిలోకి రాకపోతే ఎన్డీఏలోనే పార్ట్నర్గా ఉన్న జనసేన మీ కూటమిలో ఉంది. ఈవెన్ జనసేన విధానం కూడా అదా, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని. మీరు వస్తే కొండవేందుకు, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు కొనుగోలు చేయండి అని డిమాండ్ చేయొచ్చు. గతంలో తెలంగాణ సర్కార్ ఆ స్టీల్ ప్లాంట్ని కొనుగోలు చేయడానికి సంబంధించి ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తే అప్పుడు తెలంగాణ సర్కార్ పైన రకరకాల విమర్శలు చేశారు, అప్పటి సర్కార్ పైన. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ని డిమాండ్ చేయండి, విశాఖ ఉక్కును మీరు కొనండి అని. విశాఖ ఉక్కును మీరు కొనండి అని ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని మీరు అమ్మండి అని డిమాండ్ చేయడమే కదా. అక్కడ అందరూ ఫైట్ చేస్తుంది అమ్మొద్దని కదా, ప్రైవేటీకరణ చేయొద్దని కదా. సో ఇటువంటి హామీలు ఇస్తున్న సందర్భంలో క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్ని మరింత పెంచేలా ఇటువంటి హామీలు ఇస్తే కార్మికులకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కావద్దని కోరుకుంటున్న వాళ్ళకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు. సో 3 పార్టీల కూటమిగా వెళ్ళాలనుకున్నప్పుడు హామీలు కూడా అలాగే ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే రాయలసీమ డిక్లరేషన్ పేరుతో నారా లోకేష్ ఇచ్చిన హామీలకు సంబంధించి కావచ్చు, యువగలం సందర్భంగా చెప్పిన మాటలకు కావచ్చు, అవి పార్టీ మాటలుగా జనసేనకు సంబంధించిన నాయకులు చెప్తూ ఉన్న నేపథ్యంలో రాయలసీమ డిక్లరేషన్ని మేనిఫెస్టోలో కన్సిడర్ చేస్తారా లేదో తెలియకుండా ఉన్న నేపథ్యంలో నారా లోకేష్ ప్రస్తుతం స్టీల్ ప్లాంట్కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఇప్పుడు చర్చ.